అరే అమ్మ తెలంగాణలో అసలు ఏం జరుగుతుందిరా బాయ్. హిందువుల పండగలు వచ్చేసరికనే వీళ్ళకి సెక్యులరిజం గుర్తొస్తుంది, పొల్యూషన్ గుర్తొస్తుంది, సౌండ్ పొల్యూషన్ గుర్తొస్తుంది. నిన్న ఒక వీడియో చూసిన, మన తెలంగాణలోనే ఒక పోలీస్ ఆయన ఒక వీడియో కాన్ఫరెన్స్లో ఒక మాట మాట్లాడుతుండే. నేను ఏమన్నంటే, అక్కడ బైక్ సైలెన్సర్లు అన్నీ తీసుకుపోయి రోడ్డు రోడ్ల కింద వేసి తొక్కుతూ ఉన్నారనమాట. తొక్కిస్తూ ఒక ముచ్చట చెప్పిండి ఈయన. ఏమనంటే, ఈ సైలెన్సర్ల ప్లేస్లో హిందూ దేవాలయాలు ఇప్పుడు మండపాలు ఉన్నాయి, గణేష్ మండపాలలో లౌడ్ స్పీకర్లు పెడితే మాత్రం ఇది తీసుకెళ్ళి ఈ స్పీకర్ మన ఈ రోడ్ రోలర్ కింద కలిసి తొక్కేస్తామనేసి చెప్తా ఉన్నాను అనమాట. సార్, మరి మీకు ఈ లౌడ్ స్పీకర్లే గుర్తొస్తున్నాయి, మరి మీకు ఏ స్పీకర్లు గుర్తురావా? సంవత్సరం పొడుగుతున్న కొన్ని స్పీకర్లు మోగుతూ ఉంటాయి, అవేవి గుర్తురావా మీకు? మా హిందూ సమాజం యొక్క పండగలు రాగానే వీళ్ళందరికీ సెక్యులరిజం గుర్తొస్తుంది, వాటర్ పొల్యూషన్ గుర్తొస్తుంది, సౌండ్ పొల్యూషన్ గుర్తొస్తుంది. ఇక మరి దీపావళి పండుగ రాగానే వాయు కాలుష్యం గుర్తొస్తుంది, ఇవన్నీ గుర్తొస్తాయి. దసరా స్పెషల్ అని ఒక బస్సులు వేస్తారు. దసరా బస్సులు స్పెషల్ అంటే ఏంది? తక్కువ 2 రూపాయలు 3 రూపాయలు తగ్గిస్తేనే స్పెషల్ అంటారు. అట్లాంటిది ఒక 10 రూపాయలు పెంచి టికెట్కి ఇది స్పెషల్ అనేసి బస్సు పెడతా ఉంటారు అనమాట. కాబట్టి హిందూ సమాజం మీ ఆలోచన మార్చుకోండి. సెక్యులరిజం అంటే ఏది? సెక్యులరిజం హిందువులు ఎవరు జోలికి పోకపోయినా కానీ హిందూ సమాజాన్ని అనగదొక్కడమే సెక్యులరిజమా? హిందువుల పండుగలు, బతుకమ్మ కానీ ఇంకేదైనా పండుగలు రాగానే చీరలు పంపిణీ చేస్తారు. ఆ చీరల్లో ఒక హిందువులకు కాదు అందరికీ ఇస్తారు. నేను ఇవ్వద్దనంటలే. అదేవిధంగా వాళ్ళ పండుగలు ఏదైతే వస్తాయో ఆ పండుగలకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా అయితే వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి మసీదులకు, చర్చిలకు తీసుకుపోయి అట్లా ఇస్తూ ఉంటారు కదా. రంజాన్కి వాళ్ళకి ఇఫ్తార్ విందులని, లేకపోతే ఇంకా రకరకాలుగా చర్చిలకు వెళ్ళేసి మన ఇప్పుడు వాళ్ళ పండగ ఉంది కదా క్రిస్మస్ రోజు ఏ విధంగా అయితే వాళ్ళకి తీసుకుపోయి క్రిస్మస్ కానుకలను ఇస్తూ ఉంటారు కదా చర్చిలకు వెళ్ళేసి. మాకెందుకు ఆ రేషన్ షాపులలో లైన్లు కట్టి మరీ తీసుకోవాలి? మళ్ళీ మా ఒక్కరికి ఇస్తున్నారా? అందరికీ ఇస్తున్నారు. అదేవిధంగా అన్ని పండుగలు కూడా మాకు ఇవ్వచ్చు కదా హిందువులకి. అదంతా హిందువుల సొమ్మే కదా, దేవాలయాల సొమ్మే కదా. అది ఒక దేవాలయాల్లో 4% తీసేసి అందులో సగం ఎండోమెంట్, సగము ఈ మైనారిటీ సంక్షేమ కిందకి అనేది తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ మొండి చేయవరకంటే హిందువులకే. హిందువులారా ఎక్కడైనా ఆలోచించండి. దేవాలయాలకు వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళినప్పుడు మీరు అక్కడ హుండీలలో ఖచ్చితంగా డబ్బులు వేయకండి. అక్కడ అర్చకని చేతిలో ఒక 10 రూపాయలు పెడతారు, 100 రూపాయలు పెడతారు, మీరే పెట్టండి. లేదా అక్కడ గుడి బయట అడుక్కుంటారు కదా హిందువులు కొంతమంది, ఏం పూట గతినేవులు అడుక్కుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఒక 100 రూపాయలు ఇస్తావా, 2 రూపాయలు ఇస్తావా వాళ్ళకి వేయండి. లేదనంటే ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు దీపధూప నైవేద్యాలు ఉంటాయి కదా, నూనె లేకపోతే ఇంకోటో ఆ విధంగా తీసుకెళ్ళండి. కానీ హుండీలలో 1 రూపాయి కూడా వేయకండి. మన సొమ్ము తీసుకుంటారు, మన మీదనే దాడి చేస్తారు. స్పీకర్ బాక్సులు అంట, ఆ సైలెన్సర్ ప్లేస్లో స్పీకర్ బాక్సులు పెట్టేసి తొక్కిస్తారంట ఈ గణేష్ మండపాలలో లౌడ్ స్పీకర్లు పెడితే. అంటే ఈ యొక్క హిందూ దేవాలయాలు వచ్చేసరికి మీకు ఎన్ని గుర్తు